వాళ్ళకి శరీరం పట్ల వాళ్ళకి ఏమీ భ్రాంతి లేదు. వాళ్ళు ఏదో సాధించాలి, కీర్తి కిరీటాలు పెట్టుకోవాలని వాళ్ళు అనుకోవడం లేదు. ప్రజాహితం కోసం మా ధర్మం ఏంటి? ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు, ఆయన ధర్మం ఏంటి? శాస్త్రాలు చదవాలి, శాస్త్రాలు చదవాలి, బ్రహ్మజ్ఞానాన్ని అర్థం చేసుకోవాలి, ఆ బ్రహ్మజ్ఞాన ఆ అలలలో ఆయన ఆ అనుభూతిని పొందాలి, చేతనైతే తన అనుభవాన్ని అందరికీ పంచిపెట్టాలి. అంతేగాని నాకేమీ అవసరం లేదు అంటే ఏమవుతుంది? నీకు కూడా అది కూడా కోరికే. భీముడు చెప్తాడుగా, అన్నిటికన్నా కూడా కామమే చాలా పెద్దదని చెప్తాడు. అంటే ఈ రకమైన చిన్న కోరిక కూడా కోరికేట. సో నీ ధర్మం ప్రకారంగా నువ్వేం చేయాలో నువ్వు అది చెయ్యాలి. నాకేమీ అక్కర్లేదు, నేనేమీ చేయను అంటే ఎలా కుదురుతుంది? కుదరదు. అహంకార విషచూర్ణం ఎవరు శరీరం అలుముకొని ఉండలేదో, ఎవరు రాగద్వేషాలను త్యజించి ఉన్నారో వారు లోక వ్యవహారములను ఆచరించుచున్నను, ఆచరింపని వారే ఎగుచున్నారు, భోగించుచున్నను, భోగింపని వారే ఎగుచున్నారు. స్టాండర్డ్ ఎగ్జాంపుల్ మనకి జనక మహర్షి. ఆయన భోగాలు అనుభవించాడా అంటే అలా అంతవరకు వెళ్ళాడు అంతే, ఆ భోగాల్లో ఉన్నాడు, కానీ భోగాలు ఆయనలో లేవు. ఆయన దగ్గరికి ఎంతోమంది మహర్షులు వచ్చారు. సుఖ మహర్షి వచ్చాడు, అష్టావక్రుడు వచ్చాడు. ఎంతమందికి కూడా ఎన్నో రకాల సన్మానాలు చేశారు, ఎన్నో రకాల పానీయాలు ఇచ్చారు, ఎంతోమంది అప్సరసల్ లాంటి వాళ్ళతోటి నృత్యాలు ఇలాంటివన్నీ కూడా ఏర్పాటు చేశారు. వాళ్ళని అవన్నీ అంటాయా? వాళ్ళు అక్కడి దాకా వెళ్ళారా? ఊరికి అలా కళ్ళతో చూశారంతే. మళ్ళీ వాళ్ళ పని ఏంటో వాళ్ళు చూసుకున్నారు, వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు కన్ను చూసిన ప్రతి దాని దగ్గరికి వాళ్ళ మనస్సు వెళ్ళలేదు. వాళ్ళకి వెళ్ళాల్సిన అవసరం కూడా వాళ్ళకి లేదు. ఒక్కొక్కసారి నీ మనసు చెలిస్తే చెలించవచ్చు, కానీ చెలించే మనసును కూడా వాళ్ళు పక్కన పెట్టేశారు. మనసే లేదని చెప్పేశాడు, అసలు మనసునే పక్కన పెట్టేశారు వాళ్ళు. అలాంటప్పుడు శీలరహితుడు వాగు ప్రాజ్ఞుడైనను పండితుడైనను శోభించనట్లు మమత్వమును అమేధ్య దూషణంతో ఈ శరీరము శోభింపజాలదు. శీలం లేని వాడికి ఎంత ప్రజ్ఞమైనా ఉండొచ్చు, వాడు చాలా గొప్పవాడు, కోటీశ్వరుడు, కానీ ఈజ్ ఫుల్ ఆఫ్ బ్యాడ్ హ్యాబిట్స్. వాడి మీద మీకు మర్యాద గౌరవం ఉంటాయా అండి? ఉంటాయా? ఒకడు ఉన్నాడు, వాడికి క్యారెక్టర్, మంచి క్యారెక్టర్, వాడి దగ్గర ఆర్థికంగా వాడి దగ్గర ఏమీ ఉండకపోవచ్చు, కానీ వాడంటే ఒక రకమైన ఆరాధన ఉంటుంది, మనకి ఒక రకమైన రెస్పెక్ట్ ఉంటుంది వాళ్ళంటే. మమత్వము అమేధ్య దుష్మముతో ఈ శరీరము శోభింపజాలదు. అందుకని నువ్వు లేని మమకారాన్ని ఇక్కడ నువ్వు చూపించకు, అది నీకు శోభింప చేయదు. నీ స్ట్రక్చర్కి, నీ ఫిగర్కి, నీ స్టాండర్డ్కి నువ్వు ఎలా ఉండాలి? అర్జునుడు అంటే మహావీరుడు కదండి. అంతేగాని అన్ని పడేసేసి వెక్కి వెక్కి ఆ రథంలో కూర్చొని ఏడుస్తూ ఉంటే ఎలా సమాధానపరచాలి? ఇక్కడ యుద్ధం ఆగిపోయేలాగా ఉంది. మరి యుద్ధం ఆగిపోతే భూభారం ఎలా తగ్గుతుంది? ఇంతమంది మీనింగ్లెస్గా నుంచున్నారు అందరూ అక్కడ. పాండుసుత ఇదంచతే పాండుసుత స్వకర్మ క్షాత్రముత్తమం అపిక్రూర మతిశ్రేయ సుఖాయోదయాయచ. పాండుసుత, ఈ క్షాత్రకర్మయే నీ పట్ల ఉత్తమము, క్రూరమే అయినను శ్రేయమునకు సుఖోదయమునకు ఇది కారణమవగలదు. నిజమే, ఈ క్షాత్రధర్మం నువ్వు చేసే వధ ఇది క్రూరమైన కార్యక్రమమే, నేను కాదంటం లేదు. ఇంతమందిని ఎన్ని అస్త్రాలతోటి, ఎన్ని శస్త్రాలతోటి నువ్వు చంపేయాలి, కాదని లేదు. అవతల అక్కడ భీష్ముడు ఉన్నాడు, ద్రోణుడు ఉన్నాడు, కృపాచార్యుడు ఉన్నాడు, వీళ్ళందరినీ చంపేయాలా? చంపాలి నాయన, తప్పదు. ఎందుకంటే వాళ్ళు ఉన్నా లేదంటే వాళ్ళు ఆల్రెడీ చచ్చిపోయారు. ఆల్రెడీ చచ్చిపోయిన వాడి మీద ఓ బాణం వేయడానికి నీకేంటి బాధ? అంతే కదా. ఎథికల్గా వాళ్ళు ఉన్నట్ట లేనట్ట? దుర్యోధనుడి సైడ్ ఎప్పుడైతే తీసుకున్నారో ఎక్కడికి పోయాయి ఈ మోరల్స్? ఎక్కడికి పోయాయి ఈ ఎథిక్స్? ఎక్కడికి పోయాయి? దట్ ఈస్ ద క్వశ్చన్. అవి ఆలోచించాలి మనం ఒక యుద్ధం చేస్తున్నప్పుడు. ఈ క్షాత్రకర్మయే నీ పట్ల ఉత్తమము. నీ ధర్మం ఏంటి? క్షత్రియుడివి కనుక నువ్వు యుద్ధం చేయడమే నీ ధర్మం. క్రూరమే, నేను కాదనలేదు, కానీ అది శ్రేయమైంది. ఇప్పుడు పెద్ద పులి వస్తుందండి, ఇక్కడ మనం అందరం కూర్చున్నాం, పెద్ద పులి వస్తుంది, అవన్నీ అందరినీ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చంపేస్తూ ఉంటుంది. అలా చూస్తూ ఊరుకుంటారా? అందరూ కలిసి దాన్ని చంపడానికి ట్రై చేస్తారా? అవునా కదా? ప్రొటెక్ట్ చేసుకోవాలి కదా. అలాగే మీరందరూ ఇక్కడ కూర్చుని ఉన్నారు,
పెద్ద ఇల్లు గృహప్రవేశం జరుగుతోంది. ఓ 100 మంది, ఓ 200 మంది ఉన్నారు, అందరూ భోజనాలు చేస్తున్నారు. సడన్గా ఎక్కడి నుంచో ఓ చిన్న పాము పిల్ల వచ్చింది. పాము పిల్ల వచ్చింది, లోపలికి వెళ్ళిపోయింది, దూరిపోయింది, దాక్కుంది. ఏం చేస్తారండి? అయ్యో పాపం పాము పిల్ల వచ్చింది, ఎక్కడో దాక్కుంది, ఉండని దాన్ని అన్యాయంగా చంపేస్తావా అనుకుంటావా? ఎంతమందిలో ఎంతమందిని చంపేస్తుందో అది. దాన్ని పట్టుకుని చంపుతారా? ఎంతమంది ఇక్కడ బోల్డ్ మంది, 200 మంది ప్రాణాలు +1, 200:1. దేనికి ఓటేస్తారు మీరు? ఈ 200 మందికి వేస్తారా, ఒక్కదానికి వేస్తారా, ఆ క్రూర జంతువుకి వేస్తారా? లాజికల్గా ఆలోచించాలి కదా. నేను కాదు, నేను యోగిని, నేను సన్యాసిని, నాకేమీ అక్కర్లేదు, నేను చచ్చిపోయినా పర్వాలేదు, అయితే వెళ్ళి పాట వేయించుకో, నువ్వు వెళ్ళిపో, ముందు నువ్వు వెళ్ళి కూర్చో లోపలికి వెళ్ళి అని నిన్నే లోపలికి దోసి తలుపులేస్తాను. నువ్వైనా చావు, దాన్నైనా చంపు. డూ ఆర్ డై. ఈ క్షాత్ర కర్మయే నీ పట్ల ఉత్తమము, క్రూరమే అయినను శ్రేయమునకు సుఖోదయమునకు ఇది కారణం అవ్వగలదు. సాయిబాబా కూడా అదే చెప్తారు. ఒక స్త్రీ పురిటి నొప్పులు పడుతోంది, బిడ్డ అడ్డం తిరిగాడు. మీరు ఏం చేస్తారు? తల్లిని కాపాడతారా, పిల్లాన్ని కాపాడతారా? పెద్ద ప్రాణాన్నే కదండి కాపాడడానికి ట్రై చేస్తారు ఎవరైనా. సో ఇప్పుడంటే సర్జరీస్ అవి వచ్చాయి, మునుపు లేవు కదా. అడ్డంగా నరకవలసిందే అని చెప్పాడు ఆయన. అదే ధర్మం. కుత్సితము పూజాంగులకు వారిని వధించుటతో కూడినది అయ్యనను స్వధర్మమగు ఈ యుద్ధమునాచరించి ఆమరణ ధర్మముకు విజయమును పొందము. అమృతుడమగు పూజార్హులకు వారిని అంటే భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు, ఇంకా చాలామంది గొప్ప గొప్ప వాళ్ళందరూ ఉన్నారు. పూజార్హత కలిగిన వాళ్ళు, వీళ్ళు కనపడితే వీళ్ళకి దండాలు పెడుతున్నాం కాళ్ళ మీద పడి. నిజమే, పూజకు అర్హత అయిన వాళ్ళనే వాళ్ళు ఇప్పుడు వధించాలి. కానీ అక్కడ కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది జనాలు ఉన్నారు. వాళ్ళ కోసం వీళ్ళని వధించాలి తప్పదు. అయినా వాళ్ళు ప్రిపేర్ అయిపోయి ఉన్నారు. వాళ్ళు ఈ యుద్ధ భూమిలో ప్రాణాలను వదిలేయడానికి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చారు. అందుకని నువ్వు ఏడు పాపు, మూర్ఖునికి కూడా స్వకర్మయే శ్రేయోదాయక మగుచుండ, బుద్ధిమంతుని సంగతి వేరుగా చెప్పవలెనా? అహంకార విహీనులైనచో మహాపాతకాదలు బడి లిప్తులు అవ్వగలరు. ధనంజయ, నీవు బ్రహ్మపూర్వకు బుద్ధితో ఆసక్తిని త్యజించి కర్మలను ఆచరింపుము. ఇట్లు నిస్సంగివై యథాప్రాప్తములు కర్మలను ఆచరించుచున్న బద్ధుడవు కాజాలవు. శాంత బ్రహ్మ ఉపద్భూత్వ కర్మ బ్రహ్మమయం కురు. బ్రహ్మాత్మన సమాచారో బ్రహ్మైవ భవతి క్షణాత్. శాంతమగు బ్రహ్మ తనువుతో బ్రహ్మమయములకు కర్మలను ఆచరింపము. నేను బ్రహ్మస్వరూపాన్ని, నాలో ఉన్నది పరబ్రహ్మ. ఈ పరబ్రహ్మ సహాయంతో ఈ బ్రహ్మమయమైనటువంటి కర్మలను ఈ ఈ బ్రహ్మాండంలో ఈ కర్మలన్నింటినీ కూడా నేను చేస్తున్నాను. బ్రహ్మపూర్ణమైనటువంటి ఆచరణము కలవాడు క్షణములో బ్రహ్మమే అగును. బ్రహ్మార్పణం బ్రహ్మహవి, బ్రహ్మాత్మో బ్రహ్మణాకృతం, బ్రహ్మైవ తేన గంధవ్యం, బ్రహ్మకర్మ సమాధినా. నేను బ్రహ్మస్వరూపం, నా ఎదురుగా ఉన్నదంతా కూడా బ్రహ్మస్వరూపమే. కానీ నా శాస్త్రధర్మం నాకుంది, దీన్ని నేను పాటిస్తున్నాను. ఈశ్వరార్పిత సర్వార్థ ఈశ్వరాత్మ నిరామయ, ఈశ్వర సర్వభూతాత్మ భవభూషిత భూతల. ఈశ్వరునకు సర్వకర్మలను సమర్పించి ఈశ్వరాత్ముడు నిరామయుడు కమ్ము. మనం డే టు డే చేసే డ్యూటీస్ అన్నీ కూడా ఆఖరిని ఏం చేస్తామండి? పూజ చేశాక కూడా అన్నీ కూడా ఏం చేస్తామండి? ఈశ్వరార్పణం చేస్తాం. కాయేన వాచ మనసైంద్రియైవ బుద్ధాత్మన వా ప్రకృతి స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అచ్యుతం కేశవం రామనారాయణం కృష్ణ దామోదరం వాసుదేవం హరిం శ్రీధరం మాధవం గోపికా వల్లభం జానకీ నాయకం రామచంద్రం భజే. అన్నీ కూడా ఈ పూజ అంతా కూడా నేనే చేశాను, నా చేతులతో చేశాను. పూజ దీపం వెలిగించాను, అన్నీ చేశాను. కానీ లాస్ట్లో సర్వకర్మ ఫల త్యాగిన అన్నీ కూడా నీకే సమర్పిస్తున్నాను. ఇచ్చింది ఎవరు? ఇవన్నీ నాకు ఇచ్చింది ఎవరు? ఈ పువ్వులు ఇచ్చింది ఎవరు? నువ్వేగా. నేను ఒక్క పువ్వుని నేను క్రియేట్ చేయగలనా? నేను నైవేద్యం పెడతాను. ఏం పెడతాను? రోజు పంచదార నైవేద్యం పెడతాను. ఈ పంచదారలో ఒక్క గుడిక పంచదారను నేను క్రియేట్ చేయగలనా నా అంతటి నేను? ఇదంతా నువ్వు ఇచ్చిందే, తిరిగి నీకే సమర్పిస్తున్నాను. ఆ భావన, యుద్ధం కూడా అదే భావంతో చేయమంటున్నాడండి. ఇలా
ఎంత తెలివిగా మాట్లాడుతున్నాడో చూడండి. సర్వకర్మలను సమర్పించి ఈశ్వరాత్ముడు నిరామయుడు ముఖము, ఈశ్వరుడే సర్వభూతంలా వెలయచున్నాడు అని గ్రహించుచో నీవు భూమండలమును అలంకరించిన వాడివే అగుదువు. కాకున్నా సంకల్పులన్నిటినీ సంపూర్ణముగా త్యజించి శాంతచిత్తుడువు, మననశీలుడువు, సమదర్శియు కమ్ము. దీనివల్ల నీవు ముక్తిని పొందగలవు. కరెక్టే భగవంతుడా. సంగత్యాగము, బ్రహ్మార్పణము, ఈశ్వరార్పణము, సన్యాసము, జ్ఞానము, యోగముల విభాగం ఇట్టింది ప్రభు అంటే అన్ని విభాగాల గురించి ఒకటి 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 మన అర్జునుడు గారు అడుగుతున్నారండి. నెమ్మదిగా మనం అవన్నీ కూడా ఒక మండూకం ఎలాగైతే అలా స్కిప్ చేసుకుంటూ వెళ్తుందో అలాగే మనం అన్ని యోగాలను కూడా స్కిప్ చేసుకుంటూ వెళ్తాం. బట్ దీనికి మనం కొంచెం స్పెషల్ టైం అలాట్ చేసుకోవాలి. నా అజ్ఞానమోహం తీరుటకు ఈ విషయములను విభజించి వివరించి చెప్పుము అని మన అర్జునుడు ఎంతో వినయంగా నారాయణ్ణి అడుగుతున్నాడు. యుద్ధం చెయ్యాలి, గెలిస్తే రాజ్యం, ఓడితే స్వర్గం, అంతే కదండి. యుద్ధ స్వధర్మం కనుక ఆచరించక తప్పదు. చేసి సాధించేదేముంది? శ్రేయస్సు లభిస్తుందా అని అర్జునుడు ఆంతర్యం ప్రశ్నిస్తోంది. యుద్ధంలో విజయాన్ని సాధిస్తే రాజ్యం లభిస్తుంది, రాజ్యం రావచ్చు, కానీ దుఃఖం పోతుందా? ఆ గిల్టీనెస్ అలాగే ఉంటుంది నా మనస్సులో. నిజమే, నాకు రాజ్యం వచ్చింది, రాజుని అయ్యాను, అన్ని సుఖాలు అనుభవిస్తున్నాను, బట్ ఎప్పుడో తెల్లారుజామున ఎప్పుడో లేస్తాను, అయ్యో నా చేతులతో నా గురువు గారినే చంపేశానే అని ఎడుస్తూ కూర్చుంటారు. ఈ గిల్టీ ఫీలింగ్ని నారాయణుడు ఎలా తీశాడు? అయ్యో, ఇప్పుడు జడ్జి గారు ఉన్నారండి, జడ్జి గారు ఓ 15 హత్యలు చేసిన వాడికి మరణశిక్ష వేస్తాడండి. అతను ఎన్నో దుర్మార్గాలు చేశాడు, ఎన్నో మానభంగాలు చేశాడు, ఎంతో మందిని హత్య చేశాడు. జ్ఞాని అయితే ఆయన ఏం రిపెంట్ అవ్వడుగా. ఇలాంటి వాడు చచ్చిపోవాలి, ఇలాంటి వాడు వధింపబడాలి అనేటువంటి ఆ స్ట్రెంగ్త్ అర్జునుడికి ఎలా వచ్చింది? పైకి చాలా డిప్లొమాటిక్గా కనపడతారు, చేసేవన్నీ దుర్మార్గమైన పనులు. అలాంటి వాళ్ళని కూడా అలా సైలెంట్గానే చంపేయడం తప్పేముందండి? లేదు కదండి. ఎన్ని దుర్మార్గాలండి, ఎన్ని దుర్మార్గాలు జరుగుతున్నాయి, చాలా జరుగుతున్నాయి. ఈ ఉపాఖ్యానం ద్వారా మనం తెలుసుకోవాల్సింది నిజమే. ధ్యానం చేస్తుంటే మనం కరుణ, దయ, ఇవి అమ్మవారి యొక్క గుణాలన్నీ కూడా మనం ఆపాదించుకోవాలి, కారణం లేదు. కానీ అన్యాయం జరుగుతుంటే మనం చేయగలిగింది మనం చేయాలి, అన్యాయాన్ని ఎదిరించాలి. కృష్ణ, మనం వాళ్ళని జయిస్తామో లేక వాళ్ళే మనల్ని జయిస్తారో కూడా తెలియదు, ఏది మనకు శ్రేయస్కరమో కూడా తెలియడం లేదు. ఎవరు గెలిచినా సాధించేది ఏమీ లేదని ఇప్పుడే అంటున్నాడు. దాన్ని గెలిస్తే రాజ్యం వస్తుంది, రాజ్యం కొత్తది, దేహం మాత్రం పాతదే. రాజ్యం కొత్తగా వస్తుంది, ఈ దేహం మాత్రం పాతదే కదా. ఈ పాత దేహంతోనే కదా నేను దాన్ని అనుభవించాలి, ఈ పాప మంకిలంతా నేను ఈ పాత దేహంతోనే అనుభవించాలి. రాజ్యం ఉండి నా దేహం ఉండదు, దేహం కూడా కర్మఫలమై రాజ్యం అలాగే ఉంటుంది. కొన్నాళ్ళకి ఈ దేహం రాలిపోతుంది, ఈ దేహం ఉండదు, దేహం కూడా కర్మఫలమే. గతంలో ఆచరించిన కర్మల ఫలితంగా ఈ దేహం ప్రాప్తించింది, కర్మఫలం ఏదైనా నశించేదే. అర్జునుడు సాధారణమైన వ్యక్తి అయితే కాడు, శాస్త్ర విషయాలు వినినవాడే, అనివార్యాలను జీవితంలో చూసినవాడే. అదంతా వృధా కాలేదు, తన సమస్యను తీవ్రతరం చేస్తూనే ఉంది, అనిత్యాలని ఆరబోస్తూనే ఉంది. రోగి ఒక గ్రామాన్ని విడిచి ఇంకో గ్రామానికి వెళ్ళినంత మాత్రాన అతన్ని రోగం విడిచిపెడుతుందా అండి? విడిచిపెట్టదుగా. రోగం మనలో ఉంది, అది మనతో పాటు అలా అలా ట్రావెల్ చేస్తూనే ఉంటుంది. కానీ నువ్వు ఎక్కడికి వెళ్తే నీతో పాటు అది కూడా వస్తుంది. ఇంటిలోని కష్టాలను మనసులో పెట్టుకుని కార్యాలయానికి వెళ్ళిన ఉద్యోగి కాగితాల్లో తల దూర్చినంత మాత్రాన తల నుండి కష్టాలు తప్పుకుంటాయా? లేవుగా. తలపుల్లలో ఉన్న కష్టాలు అక్కడే ఉన్నాయి, తలలోనే ఉన్నాయి, అవి బయటికి రాలేదు. నువ్వు ఎన్ని పనులు చేస్తున్నావు? అసంతృప్తితో బ్రతికే వ్యక్తి స్వర్గాన్ని చేరి మాత్రం ఏం పొందుతాడు? నిజమే, ఈ యుద్ధంలో నేను గెలుస్తాను, కానీ తీవ్రమైన అసంతృప్తితో ఉంటాను.